యేసు ప్రభుల వారు తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత 3 పస్కాలకు హాజరయ్యారని యోహాను సువార్త 2:13, 6, 4, 11:55లో చూడొచ్చు. 3 పస్కాలకు హాజరైన తర్వాతనే యేసు ప్రభుల వారు మరణించారు. దీని ద్వారా కూడా ఆయన మరణాన్ని అంచనా వేయొచ్చు. లూకా సువార్త 3:1లో చూస్తే తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరంలో యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్న కాలంలో బాప్తిసం ఇచ్చే యోహాను గారు తన పరిచర్యను ప్రారంభించినట్లు చూడొచ్చు. యేసు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు 30 సంవత్సరాలని వ్రాయబడింది. అప్పటి నుండి ఆయన దాదాపుగా 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాడని మనకు తెలుసు. సో పుట్టిన తేదీ, బహిరంగ పరిచర్య ఆధారంగా ఆయన సిలువపై మరణించినప్పుడు అతనికి 33 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని చరిత్రకారులు, పండితులు నిర్ధారిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభుల వారు ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు అనేది ముఖ్యం కాదు. కానీ ఆయన మన పాపాల కోసం సిలువపై మరణించి మనకు రక్షణను కలిగించాడు.